హాయ్ గైస్, ఆటోమొబైల్ న్యూస్ 16 కి స్వాగతం. ఈ రోజు కూడా చాలా ఇంట్రెస్టింగ్ ఆటోమొబైల్ న్యూస్ ఉన్నాయి. న్యూస్ చేసి చాలా రోజులు అయింది, అందుకోసమే నేను మళ్ళీ పర్టికులర్గా ఈ రోజు న్యూస్ చేస్తున్నాను. ఫస్ట్ న్యూస్ వచ్చేసరికి మహీంద్రా నుండి. మహీంద్రాలోని ఎలక్ట్రికల్ వెహికల్స్ రీసెంట్ గా లాంచ్ చేశారని అందరికీ తెలిసిందే. ఈ వెహికల్స్ ని ఇప్పుడు వరకు 3000 డెలివరీస్ ఇచ్చారని కంపెనీలు చెప్తున్నారు. ఈ వెహికల్ లో చాలా స్పెసిఫికేషన్స్ అన్ని ఉన్నాయి, అందుకోసమే ఈ వెహికల్ ని ఎక్కువ మంది తీసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. డెలివరీస్ పరంగా మహీంద్రా కొద్దిగా స్లోగా ఉన్నా కూడా ఈ వెహికల్ వచ్చిన తర్వాత మళ్ళీ దాని పర్ఫార్మెన్స్ అవన్నీ తెలుసు. ఎంజీలోని చాలా వరకు లగ్జరీ కార్స్ లాగా తయారు చేయడానికి ట్రై చేస్తుంది. ఎంజీ అయితే ఇప్పుడైతే 2 కార్స్ ని రివీల్ చేసింది. ఒకటి వచ్చేసరికి ఎంజీ సెలెక్టర్. ఈ కార్ అయితే 7 సీటర్ వెహికల్ అని చెప్తున్నారు. ఈ వెహికల్ అయితే చాలా పెద్ద సైజ్ లోని మనకి కనబడుతుంది. ఈ వెహికల్ వచ్చేసరికి మనకి 7 సీటర్ రావడం వల్ల చాలా కంఫర్టబుల్ గా ఉండే అవకాశాలు ఉన్నాయి. ఇంకో కార్ వచ్చేసరికి ఎంజీ సైబర్. ఈ వెహికల్ వచ్చేసరికి ఎలక్ట్రికల్ వెహికల్ లో దించారు. ఈ వెహికల్ వచ్చేసరికి మన ఇండియాలో అయితే లేవు. ఈ 2 వెహికల్స్ ని ఇండియాలో అయితే ఇంకా లాంచ్ చేయలేదు. ఈ వెహికల్ అయితే చూడడానికి అయితే చాలా సూపర్ గా అనిపిస్తుంది, ఎందుకంటే మనకి బెంచ్ కి వచ్చేలాగా డోర్స్ సైడ్ కి ఓపెన్ అయ్యే విధంగా డిజైన్ చేశారు. ఇవైతే ఎంజీ నుండి 2 అప్డేట్స్. మనకి నెక్స్ట్ న్యూస్ వచ్చేసరికి టాటా నుండి. టాటా అయితే డార్క్ ఎడిషన్ లోని కర్వ్ వెహికల్ ని లాంచ్ అయిపోతుందని అందరికీ తెలిసిందే. ఇప్పుడైతే అఫీషియల్ గా వాళ్ళ పేజ్ లోని ఒక వీడియో అయితే పోస్ట్ చేశారు. తొందరలోనే టాటా కర్వ్ డార్క్ ఎడిషన్ ని లాంచ్ చేస్తున్నట్టు చెప్తున్నారు. హోండాలోని హార్నెట్ వెహికల్ ఉంది కదా, ఈ వెహికల్ లోని కొన్ని చేంజెస్ అయితే చేశారు. దీంట్లో వచ్చేసరికి న్యూ టీఎఫ్టీ మీటర్స్ ని అయితే యాడ్ చేశారు. నెక్స్ట్ వచ్చేసరికి డ్యూయల్ ఛానల్ ఏబిఎస్ ని అయితే ప్రొవైడ్ చేశారు. దీంతో పాటు హోండాకి సంబంధించిన యాప్ ని కూడా ప్రొవైడ్ చేస్తున్నట్టు చెప్తున్నారు. ఇవన్నీ హోండా హార్నెట్ 2.2 లో చేంజ్ చేసినవి. మనకి నెక్స్ట్ న్యూస్ వచ్చేసరికి మెర్సిడెస్ బెంజ్ నుండి. ఎవ్రీ ఇయర్ 4% అయితే గ్రోత్ ను పెంచుకున్నట్టు చెప్తుంది. హైయెస్ట్ సెల్లింగ్ మోడల్ అయితే ఈ క్లాసిక్ LWB అని చెప్తున్నారు. ఈవీ కార్స్ సేల్స్ అయితే పెరిగాయని చెప్తున్నారు. ఆల్మోస్ట్ 51% అయితే ఈవీ కార్స్ మీద సేల్స్ అయితే పెరిగాయంట. హైయెస్ట్ సెల్లింగ్ వెహికల్ వచ్చేసరికి ఈవీలోని EQS SUV వెహికల్ అయితే బెంజ్ లోని హైయెస్ట్ సెల్లింగ్ వెహికల్. Q1 2025 లోని జాన్ నుండి మార్చ్ వరకు చూస్తే ఆల్మోస్ట్ 4775 యూనిట్స్ అయితే అమ్మారు. లాస్ట్ ఇయర్ నుండి ఇప్పుడు వరకు చూస్తే 18928 యూనిట్స్ అయితే మెర్సిడెస్ బెంజ్ అయితే అమ్మారని చెప్తున్నారు. మనకి నెక్స్ట్ న్యూస్ వచ్చేసరికి సిట్రా నుండి. సిట్రాలోని 3 కార్స్ లోని డార్క్ ఎడిషన్ అయితే లాంచ్ చేశారు. ఈ డార్క్ ఎడిషన్స్ ని ప్రైజెస్ అయితే తెలుసుకుందాం. సిట్రా C3 డార్క్ ఎడిషన్ వచ్చేసరికి 8.38 lakhs నుండి స్టార్ట్ అవుతుంది. బెసల్ట్ డార్క్ ఎడిషన్ వచ్చేసరికి 12,80,000 నుండి స్టార్ట్ అవుతుంది. ఎయిర్ క్రాస్ డార్క్ ఎడిషన్ వచ్చేసరికి 13,13,000 నుండి స్టార్ట్ అవుతున్నట్టు కంపెనీ చెప్తున్నారు. ఇవన్నీ సిట్రాకి సంబంధించిన 3 డార్క్ ఎడిషన్స్. మనకి నెక్స్ట్ న్యూస్ వచ్చేసరికి టొయోటా నుండి. టొయోటాలోని అర్బన్ క్రూజర్ హైడర్ ఉంది కదా, ఈ వెహికల్ లోని ఏడెడ్ చేంజ్ చేస్తారో చెప్తున్నారు. ఫస్ట్ గా వచ్చేసరికి 8-way పవర్ అడ్జస్టబుల్ డ్రైవర్ సీట్ ని అయితే ప్రొవైడ్ చేశారు. దీనివల్ల సిట్టింగ్ కంఫర్ట్ చాలా వరకు మెరుగుపడుతుందని చెప్తున్నారు. EPB ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. దీనివల్ల కూడా మనకి చాలా వరకు యూజ్ ఉంటుందని చెప్తారు. ఇదే కాకుండా సేఫ్టీ పరంగా ఎక్కడ తగ్గకుండా 6 ఎయిర్ బ్యాగ్స్ అయితే ప్రొవైడ్ చేశారు. మనకి రేర్ లో కూడా సన్షైన్ అయితే ప్రొవైడ్ చేశారు. సన్షైన్ ని ఓపెన్ చేయడం అవదు కానీ చూడడానికి అయితే అవుతుంది. ఇవే కాకుండా వెంటిలేటర్ సీట్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు ఈ వెహికల్ లోకి వచ్చేసి. ఇవన్నీ అర్బన్ క్రూజర్ లోని చేంజ్ చేసినవి. ఏ వెహికల్ అయినా తీసుకోవాలనుకుంటే ఫస్ట్ టెస్ట్ డ్రైవ్ చేయండి. దాని తర్వాత మీ సర్కిల్ ఎవరి దగ్గర ఉంటే అది తెలుసుకున్న తర్వాత మీరు ఎప్పుడైనా ఏ వెహికల్ అయినా తీసుకోవడానికి ట్రై చేయండి. మనకి నెక్స్ట్ న్యూస్ వచ్చేసరికి హోండా నుండి. హోండాలోని ఆరా వెహికల్ ఉందని అందరికీ తెలిసిందే. ఈ వెహికల్ అయితే పార్కింగ్ ని బాగా ఈజీగా చేయడానికి కోసం రేర్ కెమెరాని అయితే యాడ్ చేస్తున్నట్టు చెప్తున్నారు. మనం ఎలాగా మారుతి సుజుకి గురించి డిస్కస్ చేస్తున్నాం కాబట్టి మళ్ళీ మారుతి సుజుకి గురించే. మారుతి సుజుకిలోని గ్రాండ్ విటారా వెహికల్ ఉంది కదా, ఈ వెహికల్ అయితే ఎక్కువ మంది తీసుకోవడానికి ఇష్టపడుతున్నారు. ఈ వెహికల్ లో 7 సీటర్ ని తేడానికి ట్రై చేస్తున్నట్టు కంపెనీ చెప్తున్నారు. ఇప్పుడైతే ఒక ఫోటో అయితే లీక్ అయింది. ఈ ఫోటో చూస్తుంటే ఆల్మోస్ట్ 7 సీటర్ వెహికల్ కిందనే కనిపిస్తుంది. నెక్స్ట్ న్యూస్ వచ్చేసరికి ఓలా అండి. ఓలా అయితే రోస్టర్ ఎక్సా వెహికల్ ని భావిష్ అగ్రవాల్ గారు డ్రైవ్ చేస్తూ ఒక వీడియోని అయితే లీక్ చేశారు. పర్ఫార్మెన్స్ పరంగా అన్ని పరంగా బాగా డెవలప్ అవుతుందని చెప్తున్నారు. వీటిలో కీ మూమెంట్స్ వచ్చేసరికి వీటిలో కొన్ని స్పెసిఫికేషన్ తెలుసుకుందాం. ఫస్ట్ వచ్చేసరికి దీని ఛార్జింగ్ టైం వచ్చేసరికి 0 to 80 ఛార్జింగ్ టైం వచ్చేసరికి 6 గంటలు పడుతుందని చెప్తున్నారు. రేంజ్ వచ్చేసరికి 140 kilometers అయితే రేంజ్ వస్తుందంట. ఇవే కాకుండా బ్యాటరీ కెపాసిటీ వచ్చేసరికి 2.5 kilowatt బ్యాటరీని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ వెహికల్ కి టాప్ స్పీడ్ వచ్చేసరికి 105 kilometers అయితే టాప్ స్పీడ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. యాక్సిలరేషన్ వచ్చేసరికి 0 to 60 జస్ట్ 6.5 seconds లోని వెహికల్ అందుకుంటుందని చెప్తున్నారు. ఇవన్నీ రోడ్ స్టార్ ఎక్స్ లోని ఉండే స్పెసిఫికేషన్స్. ఈ వెహికల్ అయితే డ్రైవ్ చేస్తూ ఒక వీడియోని అయితే లీక్ చేశారు. ఈ వెహికల్ అయితే తొందరలోనే అన్ని స్టోర్స్ లోనే అవైలబుల్ లో ఉంటుందని చెప్తున్నారు. ఇవైతే ఇప్పుడు వరకు ఉన్న ఇంట్రెస్టింగ్ ఆటోమొబైల్ న్యూస్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ టు RK Vijay Webs.